ప్రజలు కులమత విద్వేషాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏ పార్టీ ఏ మతాన్ని రెచ్చగొడుతుందో, ఎవరు కులాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారనే అంశాలని ప్రజలు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైసీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక తిలక్ రోడ్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జకంపూడి రాజా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మెడపాటి షర్మిలారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి రాధిక, పార్టీ నగర మాజీ అధ్యక్షులు నందిపు శ్రీనివాస్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మారుతి లక్ష్మి, నగర అధ్యక్షురాలు పోలు విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय. ఈ అశాంతి కారణం ఏంటంటే మనుషులు అహంభావం, నీతి లేకపోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం, ఇవన్నీ పోవాలి అంటే, నిజమైన స్వతంత్రం ఉండాలి అంటే ప్రతి మనిషికి కూడా సమదృష్టి ఉండాలి, అందరూ బాగుండాలి, సర్వే జనా సుఖినో భవంతు అనేది మన నినాదం కావాలి. అంతేగాని ఏదో నేను బాగుంటే సరిపోతుంది, నా దేశం బాగుంటే సరిపోతుంది, పక్కోళ్ళు బాగుపడిపోకూడదు, పక్క మతం బాగుండకూడదు, ఇలాంటి నికృష్ట ఆలోచనల వల్లే ఈ యుద్ధాలు ఎన్ని కూడా వస్తున్నాయి. ఇప్పుడైనా సరే మన కళ్ళు తెరవాలి. ఏ దేశంలో చూసినా స్కిల్డ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే మన ఇండియన్స్ ఉన్నారు. గర్వంగా చెప్పుకోవాలి, వి ఆర్ ది మోస్ట్ పవర్ఫుల్ ఆఫ్ టుడే. అలాంటి మన ఇండియన్స్ మనం బాధ్యతాయుతంగా మన నాయకుల్ని బాధ్యతతో ఎన్నుకుంటే, ఎప్పుడైతే మన నాయకుడిని మనం బాధ్యతతో ఎన్నుకుని డాక్టర్ గారు చెప్పినట్టు కుల మత భేదాలతోటి వెళ్లకుండా రేపొద్దున్న యావత్ ప్రపంచం మన వైపు చూస్తుంది. సో మనం చూస్తుంది అంటే ఫోకస్ మన మీద ఉన్నప్పుడు మనం మోస్ట్ పవర్ఫుల్ నేషన్గా ఎదగాలి అంటే బాధ్యతాయుతంగా మనం వెళ్దాము.